హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లెర్నర్స్. సో మనము లాస్ట్ వీడియో వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ గురించి తెలుసుకున్నాము. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడనట్టయితే మీకు ఐకాన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో వాచ్ చేయండి. మీకు ఏ టాపిక్ కావాలనుకున్నా కానీ ఆ టాపిక్లో మీరు సెర్చ్ చేసుకొని చూడొచ్చు. ఓకే, సో ఈరోజు మనము ప్రాబబిలిటీ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ ప్రాబబిలిటీ అంటే ఏంటిదంటే ప్రాబబిలిటీ ఏదైనా ఒక సంఘటన ఒక సంఘటన అంటే ఒక ఈవెంట్ అంటే మనకి ఒక సంఘటన జరిగేటప్పుడు అందులో మనకి ఏదైనా మనకి అనుకూలం అంటే మనకి మన అవసరం ఉన్న దాన్ని ఎంతవరకు వస్తుంది, సో ఎంత ఛాన్స్ ఉంటే వస్తుంది. అది ప్రాబబిలిటీ అంటే ఒక ఛాన్స్. అంటే ఈరోజు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ మ్యాచ్ 2 టీమ్స్ మధ్య జరుగుతున్నాయి. సో ఏ బి అండ్ టీ అనుకుందాం మనము. సో ఏ గెలిచే ఛాన్స్ ఉంటుంది, బి ఛాన్స్ ఎంత ఉంటుంది. సో దాన్ని మనము ప్రాబబిలిటీ అంటాం. ప్రాబబిలిటీ అంటే దాని యొక్క ఛాన్స్ గెలవడానికి కానీ ఇప్పుడు మ్యాచ్ పరంగానేమో గెలవడానికి. సో ఇంకొకటి ఏంటంటే టాస్ వేసినాం. మీకు ఎగ్జాంపుల్, టాస్ వేస్తే మనకి అది హెడ్సా టేల్సా, పడే ఛాన్స్ ఎంత. సో ఒక చేసే పనిలో మనకి కావాల్సిన ఒక ఈవెంట్ సంఘటన దాని యొక్క దాని యొక్క ఛాన్స్ ఎంత. సో దాన్ని మనం ప్రాబబిలిటీ అంటాం. సో ఈ ప్రాబబిలిటీలో కూడా మనకి వచ్చేసి ఈవెంట్స్ 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్, ఈ ప్రాబబిలిటీ మనకు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్ అంటే ఒక సంఘటన, అంటే ఏదైనా ఒక పని కానీ చేయడం కానీ ఒక ఈవెంట్ అది. సో 2 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటంటే ఫస్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్, నెక్స్ట్ నాన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్కి ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక పనిలో ఒక ఈవెంట్లో 2 ప్రాబబిలిటీస్ ఒకటేసారి జరగవద్దు. అంటే మనకి ఒకటి గెలుస్తుంది, ఒక గెలవదు, 2 ఉంటాయి కదా. ఆ 2 ఒకటేసారి జరగవద్దు. 2 డిఫరెంట్ ప్రాబబిలిటీస్ 2 డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ టైంకి జరగాలి. సో దాన్ని మనము మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. ఎక్స్క్లూజివ్ అంటే సర్కిల్స్ సపరేట్ ఇట్లా. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ని మనం అది అంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఒక టాస్ వేయడం కానీ, లేకపోతే ఒక మ్యాచ్ గెలవడం కానీ. సో అది. సో ఇక్కడికి వచ్చేసి మరి నాన్ మ్యూచువల్ అంటే ఆపోజిట్ అని అర్థమైంది. సో ఆపోజిట్ అంటే ఏంటిది, 2 ప్రాబబిలిటీస్ ఒకటేసారి జరగవచ్చు. సో ఒకేసారి జరగవచ్చు. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకి, రన్నింగ్ అండ్ స్వెట్టింగ్. సో ఒకరు రన్నింగ్ చేస్తారు, స్వెట్టింగ్ వస్తుంది. విన్నింగ్, లూజింగ్ ద గేమ్ అండ్ స్కోరింగ్ ద గేమ్. అంటే వాళ్ళు లూజ్ అవుతారు కానీ స్కోర్ చేస్తారు. అది పాసిబులే కదా. లూజ్ అవుతారని వాళ్ళు ముందే తెలుసు వాళ్ళకి, కానీ స్కోరింగ్ అయితే చేస్తారు. సో ఇలా 2 ఎట్ ఏ టైంకి 2 చేయడం కానీ. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటి, డ్రైవింగ్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే, అది కూడా మనకు వచ్చేసి నాన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కూడా వస్తుంది. సో మనకి ప్రజెంట్ మనకి ఇక్కడ సిలబస్ మొత్తం మనకి కంప్లీట్లీ ఈ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ మీదనే క్వశ్చన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో మనం దీని మీద ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇది తెలుసుకున్నాం దీని గురించి. సో ప్రాబబిలిటీ ఇప్పుడు మనకి ఎలాంటి టైప్స్, ఎలాంటి మోడల్స్ పైన మనకి క్వశ్చన్స్ అవుతారో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాయిన్, సేమ్ కాయిన్, ఒక సైడ్ హెడ్స్, ఒక సైడ్ టేల్స్. సో కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి ఏది పడుతుంది, మనకి పడితే హెడ్స్ అని పడుతుంది, లేకపోతే టేల్స్ అని పడుతుంది. ఓకే, అంతే కదా. సో 2 ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని మనము ఎలా ఫైండ్ చేస్తామంటే ప్రాబబిలిటీకి ఉన్న టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే మనకు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి దీనికి. ఈ ఒక ఈవెంట్, ఇది ఒక టాసింగ్ చేయడం అనేది ఒక ఈవెంట్ అనుకుందాం. ఆ ఈవెంట్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే టోటల్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి మనకి రావడానికి. దాన్ని తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటంటే x⁴n. x అనేది ఈవెంట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్ అంటే ఈవెంట్ ఛాన్సెస్ ఇలా. సో ఇక్కడ మనకి హెడ్స్ ఆర్ టైల్స్ 2 టైప్స్ ఉన్నాయి. సో x అనేది 2, n అనేది ఎన్ని టైమ్స్ రిపిటేషన్ n అనేది. సో ఇక్కడ ఒక కాయిన్ మనం సపోజ్ ఫస్ట్ టైం ఒకటే టైం మనం టాస్ చేసాం అనుకోండి. ఒక కాయిన్ని 1 టైం టాస్ చేస్తే, సో 1 టైం అంటే n = 1. సో టోటల్ 2 అవుట్కమ్స్ ఉంటాయి. ఆ 2 అవుట్కమ్స్ ఏంటి, హెడ్స్ ఒకసారి వస్తుంది, అప్పుడు టేల్స్ వస్తుంది. ఓకే,
ఫార్ములా మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది, జస్ట్ ఆలోచించండి లాజిక్. ఒక కాయిన్ ఫస్ట్ టైం ఒక కాయిన్ తీసుకుందాము, కాయిన్ ఒకటేసారి టాస్ చేస్తే మనకి పడితే హెడ్స్ అని పడుతుంది, లేకపోతే టేల్స్ అని పడుతుంది. సో అది ఇట్లా మనం 1 టైం వాటి మనం కౌంట్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ 100 టైమ్స్ అయితే కౌంట్ చేసుకోవచ్చు కదా. సో 100 టైమ్స్ అయితే దానికి ఇట్లా ఈ ఫార్ములా యూజ్ చేయాలి అందుకోసమే. సో ఫస్ట్ 1 టైం అంటే ఇది వచ్చింది. సో 2 టైం అంటే ఎంత, n ఈక్వల్ టు 2. 2 టైమ్స్ అంటే 2 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, 2 కాయిన్స్. సో 2 కాయిన్స్ ఉన్నాయి, 2 కాయిన్స్ టాస్ చేసారు. సో 2 కాయిన్స్ అంటే మనకి పాసిబిలిటీస్ ఏమో 2 ఉన్నాయి, ఎక్స్ టేల్స్ అండ్ 2 పాసిబిలిటీస్. సో x ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 2 టైమ్స్ 2 కాయిన్స్ కాబట్టి n ఈక్వల్ టు 2. సో 2 పవర్ 2 ఎంత ఫ్రెండ్స్, 4. ఆ 4 ఎట్లా వస్తాయి, ఒకసారి హెడ్స్ వస్తుంది, ఒకసారి టేల్స్ వస్తుంది, ఒకసారి వేసినప్పుడు, లేకపోతే హెడ్స్ వస్తుంది, నెక్స్ట్ టేల్స్ హెడ్ వస్తుంది, టేల్స్. ఈ 4 అనేది మనకి పాసిబిలిటీస్ అంతే కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ కనుక్కోవడానికి మాత్రమే ఈ ఫార్ములా x పవర్ n అనేది యూజ్ చేయాలి. x అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఛాన్సెస్. సో ఇక్కడ మనకి ఎక్స్ టేల్స్ అనేది 2 ఛాన్సెస్ మనకి, అది x ఈక్వల్ టు 2. n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ రిపిటేషన్. సో ఇక్కడ 2 టైమ్స్ 2 కాయిన్స్ చేస్తున్నారు, 2 కాయిన్స్ చేసినా కానీ n ఈక్వల్ 2 వస్తే 2 టైమ్స్ చేసినా కానీ n ఈక్వల్ 2 తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకున్నట్టయితే x పవర్ n అనేది మన టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో పర్టికులర్ ప్రాబిలిటీ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే, సపోజ్ మనము ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్, ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు వన్ టైం టాస్ చేసినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ అది ఎట్లా వస్తుంది. సో దాని ఫార్ములా ఏంటంటే, సో ఫ్రెండ్స్ ఏంటిది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఇక్కడ మనకు తెలిసినట్టయితే చూసుకున్నట్టయితే ఇక్కడ, సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అంటే మనకి కావాల్సిన అవుట్కమ్ ఏంటి, మనకి హెడ్స్ కావాలంటే ఒకటి, అంతేగా 2 కాదు మనకి. నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ హెడ్స్ అంటే మనకి ఒక్క హెడ్స్ అని అడిగినా కదా నేను. సో హెడ్స్ అనేది ఒకటి కాబట్టి ఫేవరబుల్, మనకి ఫేవర్గా ఉండేది ఎంత, ఒకటే ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఈ ఫార్ములా x పవర్ n. 1 కాయిన్ ఎంత ఫ్రెండ్స్, 2 పవర్ 1 అంటే 2 వచ్చింది కదా. సో 2 అంటే 1/2. 1/2 ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ డ్రా చేసినప్పుడు ఒకసారి. ఓకే. సో ఇప్పుడు మనము మీకు అర్థమై ఉంటుంది కాయిన్ గురించి. నెక్స్ట్ మనం ఇప్పుడు డైస్ గురించి చూద్దాం. ఓకే, డైస్ తెలుసు కదా, డైస్ గురించి చూద్దాము. డైస్ ఒక ప్రాబిలిటీ ఎలా ఫైండ్ చేస్తామని. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సపోజ్ ఇది మనం డైస్ అనుకుందాం. సో డైస్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, డైస్ వచ్చేసి మనకి క్యూబ్ షేప్ లో ఉంటుంది. సో 6 సైడ్స్ ఉంటాయి, 6 డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 నెంబర్స్ ఉంటాయి. సో ఒకసారి డైస్ వేసినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 అంటే ఒక నెంబర్ 2 నెంబర్ మనకి 2 నెంబర్ రావాలని ప్రాబిలిటీ ఎంత. సో 2 అనేది మనకి ఫస్ట్ ఒకటే అవుట్కమ్, మనకి ఫేవరబుల్ అవుట్కమ్ ఒకటే. 2 అంటే నెంబర్ 1 కదా, మనకు 2 కావాలి. సో పైన మనకి ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ అంటే ఎంత, ఒకటే నెంబర్ ఉంది మనకి, ఒకటే నెంబర్ కావాలి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత ఫ్రెండ్స్, 6 వస్తాయి కదా. ఒక క్యూబ్ 6 సైడ్స్ ఉంది, 6. రేపు అట్లా క్యాలిక్యులేట్ చేసుకుపోయినా x ఈక్వల్ 6, n 1 టైం కాబట్టి n x పవర్ n 1. సో 6 పవర్ 1 ఎంత ఫ్రెండ్స్, 6. సో 1/6. సో 2 అనేది రావడానికి ప్రాబిలిటీ ఎంత, ఒకసారి డైస్ చేసినప్పుడు 1/6 అనేది ప్రాబిలిటీ. అండ్ మనము ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఫైండ్ చేస్తున్నాం కదా, మనకి ఫేవరబుల్గా ఫైండ్ చేస్తున్నాం కదా, దాన్ని మనం P ఆఫ్ E అందాం. సో P ఆఫ్ E అంటే మనకి ఫేవరబుల్. అదే ఒకవేళ 2 రాకపోవడం, మనకి 2 కావాలంటే ప్రాబిలిటీ 1/6. 2 కావద్దు అనుకుంటే అంటే డైస్ చేసినప్పుడు 2 రాకపోతే దాని ప్రాబిలిటీ ఎంత, ఎట్లా ఫైండ్ చేస్తామంటే అది. సో నార్మల్గా ఫార్ములా ప్రకారం ఎంత ఫైండ్ చేస్తాం, 2 వద్దంటే మిగతా నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, మిగతా నెంబర్స్ 1 3 4 5 6 ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కదా, 5. టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత, 6, 5/6. సో ఇలా ఫైండ్ చేస్తాం మనం. కానీ మనకి ఇంకో ఫార్ములా ఉంది ఏంటంటే
P of E plus P of E complement equal to 1. అంటే మనకి ఒకటి పాసిబుల్ అంటే ఫేవరబుల్ ప్లస్ నాన్ ఫేవరబుల్ ఈక్వల్ టు 1 అవుతుంది పక్కా. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఫేవరబుల్ 1/6 ఉంది, ఇది కావాలి P of E బార్ కావాలి ఈక్వల్ టు 1. అంటే అప్పుడు ఇది ఎక్స్ అని కూడా ఎంత డిఫరెన్స్, ఇది 1 - 1/6, 1 - 1/6 దట్ ఈక్వల్ టు 5/6 అంతే కదా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఏంటంటే P of E ప్లస్ P of E బార్ ఈక్వల్ టు 1. ఒక ఫేవరబుల్ అండ్ నాట్ ఫేవరబుల్ మనకి దాని సమ్ యాడ్ చేసే ప్రాబిలిటీ మనకి 1 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం డైస్ గురించి మాట్లాడినాం కదా, డైస్లో మనకి సపోజ్ ఒక నెంబర్ తీసుకుంటే వచ్చింది, సపోజ్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్స్ అంటే ఎంత, ఈవెన్ నెంబర్స్ 2, 4, 6 అంటే 3 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ మన ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 ఉన్నాయి, అంటే 2, 4, 6 ఈవెన్ నెంబర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత ఫ్రెండ్స్, డైస్కి 6 ఉంటాయి కాబట్టి 6. సో 6 3/6 అంటే ఎంత, 1/2. 1/2 అనేది మనకి ఈ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ నెంబర్స్ వైల్ థ్రోయింగ్ ఏ డైస్. సో ఇది మనకు వచ్చేసి డైస్ గురించి. సో మనకి మెయిన్ ఎగ్జామ్లో మనకి త్రీ మోడల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి టాస్ నుంచి వస్తుంది, అండ్ ఇంకొకటి ఇది డైస్ నుంచి వస్తుంది, ఇంకొకటి డెక్ ఆఫ్ కార్డ్స్. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే తెలుసు కదా, పే కార్డ్ అంటాం కదా మనం, అది డెక్ ఆఫ్ కార్డ్స్ అంటాము. సో డెక్ ఆఫ్ కార్డ్ నుంచి కూడా మీకు మాక్సిమం వచ్చేసి ఒక 1 క్వశ్చన్ వస్తుంది, కానీ మనకి ఎక్కువ కవరేజ్ మాత్రం టాసింగ్ కాయిన్ అండ్ డైస్, ఈ 2 మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనము ఇది అయిపోయింది, డెక్ ఆఫ్ కార్డ్ నుంచి అది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, సో మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే పే కార్డా. సో అందులో మనకి వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి, అంటే టోటల్ వచ్చేసి మనకి 52. టోటల్ 52 ఉంటాయి, కానీ మనకి ఆ 52 4 టైప్స్కి డివైడ్ అవుతాయి. సో 4 దీన్ని ఏమంటారు, 4 ఫార్మ్స్ అనుకుందాం. సపోజ్ 4 షేప్స్, ఇవి ఇందులో సింబల్స్ ఉంటాయి కదా, 4 సింబల్స్ డివైడ్ అవుతాయి. అంటే 52/4 ఎంత అంటే ఈచ్ సెట్ 13 ఉంటుంది. ఈచ్ ఇందులో ఉంది కదా, ఈ సింబల్ ఒక 13 ఉంటుంది. అంటే స్పేడ్స్ అనేది బ్లాక్ కలర్లో ఉంటాయి, హార్ట్స్ రెడ్ కలర్, డైమండ్స్ రెడ్ అండ్ క్లబ్స్ బ్లాక్. ఓకే, సో మనకి ఈ 4 ఉంటాయి. సో ఈ 4లో 13 ఏముంటాయి అంటే పక్క ఏ అంటే మనం దాన్ని 1 అంటాము, ఏ అంటారు. నెక్స్ట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇవి 10 అయినాయా, ఏ అంటే 1 అనుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ J, Q, K. J అంటే జాకీ, క్వీన్, కింగ్, ఈ 3. టోటల్ 13 ప్రతి కలర్లు ఉంటాయి. 13 స్పేడ్స్ ఉంటాయి, 13 హార్ట్స్ ఉంటాయి, 13 డైమండ్స్ ఉంటాయి, 13 క్లబ్స్ ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి కలర్స్ అప్పుడప్పుడు కలర్ పైన కూడా అడుగుతాడు. సో హార్ట్స్ వచ్చేసి రెడ్, డైమండ్స్ రెడ్ అండ్ స్పేడ్స్ అండ్ క్లబ్స్ మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి. సో టోటల్ 52. వీటిపైన క్వశ్చన్ అడుగుతాడంటే, సో సపోజ్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్, రెడ్ కింగ్. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ కలర్ కింగ్. సో రెడ్ కలర్ కింగ్ అంటే మనకి ఇక్కడ చూసుకోవాలి, ప్రతి ఒక్క దాంట్లో కింగ్ ఉండడు. రెడ్ కలర్ ఏమున్నాయి ఇక్కడ మనకి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో 2 కింగ్స్ ఉన్నాయి మనకి. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కలర్ కింగ్ అంటే మనకి 2 ఉన్నాయి. టోటల్ ఎంత, ఇది మన ఫేవరబుల్ 2, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఎంత 2. టోటల్ అవుట్కమ్స్ 52. పక్క టోటల్ అవుట్కమ్స్ డెక్ ఆఫ్ కార్డ్స్కి 52 ఉంటుంది. అంటే క్వశ్చన్ బట్టి సపోజ్ ఓన్లీ స్పేస్ అడిగింది అనుకోండి, స్పేస్లో 13 ఉంటుంది, ఇక్కడ మనకి 52. టోటల్ 52. సో 2/52 ఎంత, 1/26. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ కలర్ కింగ్ మనకి ఎంత, 1/26. సో ఇట్లా మనకి క్వశ్చన్స్ అవుతారు. సో ఇదే ఫ్రెండ్స్ మనకి ప్రాబిలిటీ యొక్క టాపిక్స్. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. మీకు క్లారిటీ ఒక ఐడియా వస్తుంది, ఓకే, అర్థమవుతుంది ఈజీగా. సో నోట్ చేసుకోండి, ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. సో రవి అండ్ రాము ప్లేయింగ్ చెస్. అంటే రవి అండ్ రాము ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు చెస్ ఆడుతున్నారు. ఒకవేళ ఇఫ్ రవిస్ విన్నింగ్ ప్రాబిలిటీ ఈస్ 0.52, అంటే రవి యొక్క విన్నింగ్ పర్సంటేజ్ అంటే ప్రాబిలిటీ అనుకుందాం, గెలిచే ఛాన్స్ ఎంత ఉంది, 0.52 అన్నాడు. దెన్ వాట్ ఈస్ రామోస్ ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్, రాము గెలిచే ప్రాబిలిటీ ఎంత. సో మనకి ఆల్రెడీ చెప్పాక ఫార్ములా ఇది చూసి అర్థమవుతుంది, P of E plus
P of E bar equal to 1. So ఫేవరబుల్ అండ్ నాట్ ఫేవరబుల్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఆల్రెడీ రవి ఇచ్చిండు, అంటే రవి అపోజిట్ అయితే మనకు రాము కదా. సో ఇది రవి అనుకుంటే 0.52 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1, అంటే రాము మనం ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ 0.52. సో 0.52 1 మైనస్ ఎంత ఫ్రెండ్స్, ఎక్స్ ఈక్వల్ టు 0.48. సో రాము యొక్క విన్నింగ్ పర్సెంటేజ్ ప్రాబిలిటీ, విన్నింగ్ ప్రాబిలిటీ ఎంత, 0.48 ప్రాబిలిటీ. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి సెకండ్ క్వశ్చన్ ఏంటిది, ఏ నెంబర్ ఎక్స్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్, అంటే ఒక నెంబర్ ఎక్స్ ర్యాండమ్గా అంటే నార్మల్గా పిక్ చేసిరు, చూజన్ ఫ్రమ్ -4 -3 -2 -1 0 1 2 3 4 ఈ నెంబర్ సెట్ నుంచి ఒక ఎక్స్ అనే నెంబర్ ర్యాండమ్గా తీసిరు. సో దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 1, అంటే ఎక్స్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు దాని ప్రాబిలిటీ ఎంత, ఎక్స్ లెస్ దాన్ 1 అంటే మనకి ఫేవరబుల్ ఎంత ఉన్నాయి, లెస్ దాన్ 1 అంటే 0 -1 -2 -3 -4 టోటల్ ఉంది 1 2 3 4 5. అంటే మన ఫేవరబుల్ ఎంత ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 ఉన్నాయి. ఆ 5 ఏంటి ఇక్కడ రాసుకోండి, -4 -3 -2 -1 0. ఎందుకంటే ఎక్స్ లెస్ దాన్ 1 అంటే మనకి ఇవే ఉన్నాయి కదా మన ఫేవరబుల్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత, టోటల్ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అది లెస్ దెన్ 1 ఎంత ఫ్రెండ్స్, 509 ఇస్ ద ఆన్సర్. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబిలిటీ ఆఫ్ వొవెల్ ఫ్రమ్ వర్డ్ మదర్. సో మనకి వొవెల్ యొక్క ప్రాబిలిటీ ఎంత, అందులో వొవెల్ అనే వర్డ్స్ యొక్క ప్రాబిలిటీ ఎంత ఉందని మనం ఫైండ్ చేయాలి. సో మనకి ఫస్ట్ వొవెల్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, వొవెల్స్ అంటే తెలుసు కదా, వొవెల్స్ ఏ ఈ ఐ ఓ యు. సో ఈ 5 అనే లెటర్స్ మనకి వొవెల్స్ కిందకి వస్తాయి. సో ఈ 5 వీటిలో మనకి అందులో వొవెల్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆ వర్డ్లో వొవెల్స్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ అది కనుక్కోండి. ఓకే, అందులో వొవెల్స్ ఎన్ని ఉన్నాయి దాని ప్రకారం మనకి ఆన్సర్ వస్తాయి. సో అందరు కొందరు ఏం చేస్తారు, ప్రాబిలిటీ ఆఫ్ వొవెల్ అంటే 1 2 3 4 5 ఉన్నాయి, అక్కడ 6 చేస్తారు, 5/6 చేస్తారు. అది తప్పు, ఎందుకంటే అందులో ఉన్న వొవెల్సే మనము తీయాలి. సో మదర్లో సో మదర్ అనే వర్డ్లో వొవెల్స్ ఏమి ఉన్నాయి, ఓ ఈ అంతే కదా, ఏ ఈ ఐ ఓ యు, ఈ ఉంది ఓ ఉంది. సో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనకి ఫేవరబుల్ వొవెల్స్ 2 ఉన్నాయి ఇందులో. సో 2 టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 1 2 3 4 5 6. సో 6 ఉన్నాయి, 6 అంటే ఎంత, సో ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్ 1/3. 2 1s 2 3s క్యాన్సిల్ అవుతుంది కదా, 1/3 ఇస్ ద ఆన్సర్, ప్రాబిలిటీ ఆఫ్ వొవెల్. సో ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్, అంటే 2 డైస్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, 2 డైస్ అంటే అర్థం చేసుకోవాలి, x = x/n ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ లో x = 2. సో 2 డైస్ ఆర్ రోల్డ్, n = 2, మనకి x వచ్చేసి దీనిలో ఉన్న పాసిబిలిటీస్ 1 to 6 ఉంటాయి కదా, 6 నెంబర్స్, అది 6. సో వెన్ 2 ఓకే ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ when 2 dice are rolled, what is the probability of getting a total 13? సో 2 dice మనకి రోల్ చేసిరంట. సో ఒక డైస్ మనకి రోల్ చేసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టోటల్ మనకి పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6 నెంబర్స్ ఉంటాయి కదా. సో అట్లా 2 డైస్ చేసినప్పుడు టోటల్ నెంబర్ పాసిబిలిటీస్ ఎట్లా అంటే ఫైండ్ చేయాలి. x = 6 మనకి తెలుసు, అంటే 6 నెంబర్స్ ఉంటాయి, అవి మనకి తెలుసు, 6 సైడ్స్ ఉన్న 6 నెంబర్స్ ఉంటాయి, x = 6. కానీ ఇక్కడ n = 2, ఎందుకంటే 2 టైమ్స్ చేస్తారు కదా. సో n = 2, x/n ఎంత 6/2, that is equal to 36. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 36. కానీ ఇది పక్కన పెట్టండి, క్వశ్చన్ మనం బాగా అర్థం చేసుకుని ఫస్ట్ ఏంటిది, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ టోటల్ 13. అంటే 2 డైస్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఈ రెండు ఇల్లొక నెంబర్ వస్తుంది, ఇల్లొక నెంబర్ వస్తాయి కదా, రెండింటి యాడ్ చేసినప్పుడు 13 వస్తుందా, 13 వచ్చే ప్రాబిలిటీ ఎంత ఒకసారి ఆలోచించండి. ఒక డైస్కి మ్యాక్సిమం ఉన్న నెంబర్ ఎంత, మ్యాక్సిమం నెంబర్ హైయెస్ట్ నెంబర్ 6 మనకి. సో హైయెస్ట్ నెంబర్ 6 మనకి 2 టైమ్స్ వచ్చింది అనుకోండి, 6 + 6 ఎంత 12. అంటే మ్యాక్సిమం నెంబర్ మనకి వచ్చేది 12 యాడ్ చేస్తే 13 ఎట్లా వస్తుంది,
సో 13 రాదు కాబట్టి దీని ప్రాబబిలిటీ ఎంత, దీని ప్రాబబిలిటీ వచ్చేసి 0. ఓకే, దీన్ని మనం 0 అంటాం. ఓకే, ప్రాబబిలిటీ 0. ఓకే, మీరు మొత్తం ప్రాసెస్ మళ్ళీ ఇక 36 వేసి ఎన్ని 1 1 1 2 1 3 1 4 అట్లా వేసి అన్నీ వేసి కౌంట్ చేస్తే చాలా టైం అవుతుంది, మీకు మొత్తం అయిపోతుంది, ఇక పేపర్ అయిపోతుంది ఒక క్వశ్చన్కి, ఎగ్జామ్ పేపర్ టైం మొత్తం అయిపోతుంది. సో దాని బదులు మీరు ఇట్లా లాజిక్ ఆలోచించాలి. ఏంటంటే 13 అంటే మనకి ఇందులో 6 వస్తుంది, మ్యాక్సిమం నెంబర్ ఇందులో 6 వస్తుంది. సో 6 + 6 ఎంత, మ్యాక్సిమం 12. 6 + 5 11 అని తగ్గుతూ ఉంది, 12కి దాటదు. సో మనకి 13 అనేది రాదు కాబట్టి దాని ప్రాబబిలిటీ 0. ఓకే, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇఫ్ P of A = 4/15 then P of A bar = అంటే డైరెక్ట్ మనకి ఈ బదులు ఇక్కడ ఏ అడిగిండో, సో ఫార్ములా తెలుసు కదా, P of E + P of E bar = 1. సో ఇది 4/15 ఇచ్చిండు, ఇది మనం x అనుకుందాం 1. సో అప్పుడు మనకి x ఏమవుతుంది, x = 1 - 4/15. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో x ఈక్వల్ టు ఏమవుతుంది, 1 - 4/15. 1 - 4/15 ఎంత, మనకి 11/15. సో P of A bar = 11/15. అర్థమైందా. ఈ 11/15 ఎట్లా వచ్చింది కన్ఫ్యూజ్ కాకండి, LCM చేశారు. LCM 15, 15 × 1 15, 15 - 4 11, 11/15. కొంచెం అట్లా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, అర్థం చేసుకోండి. ఓకేనా, నేను డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా, LCM కాబట్టి. సో ఇది వచ్చేసి మనకి ఆన్సర్, నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకా 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను, అది మీరు నాకు ఆన్సర్స్ కమెంట్స్లో చెప్పండి. ఓకేనా, నేను కరెక్ట్గా కాదు చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి మీకు 5 క్వశ్చన్స్. సో ఈ 5 క్వశ్చన్స్ని మీరు నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, దీని ఆన్సర్స్ నాకు కమెంట్స్లో చెప్పండి, నేను మీకు దానికి కరెక్ట్గా కాదు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో మనము లాస్ట్ టాపిక్ స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ. మీట్ యూ నెక్స్ట్ వీడియో.